హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనారి. ఈరోజు మన పనారీలో స్పెషల్ ప్రాన్స్ పాట్ దమ్ బిర్యానీ. ఈ ప్రాన్స్ పాట్ దమ్ బిర్యానీ చికెన్, మటన్ బిర్యానీ కన్నా చాలా క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సీ ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ప్లేట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఇలా పూర్తిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పైన బిర్యానీ పాట్ని తీసుకొని పూర్తిగా వేడయ్యాక 1 కప్ నెయ్యిని వేసి అందులోనే కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాన్స్ బిర్యానీ నార్మల్ బౌల్లో చేసుకోవడం కన్నా ఇలాంటి మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ప్రాన్స్ బిర్యానీ చేసినా ఇలాంటి మట్టి పాత్రనే ప్రిఫర్ చేసుకుంటాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసి ఇలా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా ఫ్రై అయ్యాక బిర్యానీ స్పైసెస్ని కూడా వేసుకోవాలి. అండ్ ఇందులో ఇలాచీని మాత్రం పౌడర్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక్కసారి పూర్తిగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పూర్తిగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫిష్ బిర్యానీ మసాలాని వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ముందుగానే 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలుపుకొని కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చివరగా 4 టేబుల్ స్పూన్ నెయ్యి, లెమన్ జ్యూస్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం ఆవిరి బయటికి పోకుండా ఇలా ఆటాని కలుపుకొని పాట్కి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్ట్రీమ్ బయటికి పోకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే ఎక్కడ లీకేజ్ లేకుండా చూసుకొని క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆపిన వెంటనే మూత తీయకూడదు. ఒక 5 మినిట్స్ అలా పక్కకి పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో స్పైసీ అండ్ డెలీషియస్ ప్రాన్స్ పాట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక ఉంటాను మరి, బిర్యానీ చల్లారిపోతుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.